ఎవరైతే మొక్కలు పండించిన రైతులున్నారో వారి ఖాతాలకు దాదాపు 1,200 కోట్లయితే జమ చేయడం జరిగిందనమాట. సో, మొక్కజొన్నకు సంబంధించి తెలంగాణలో మొక్కజొన్న విక్రయించిన 1,00,000 మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం 1,173 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 338 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికి వరకు కూడా 2,42,000 మంది రైతుల నుంచి 3,757 కోట్ల విలువైన 13.42 లక్షల టన్నులను కొనుగోలు చేశామని, వారందరికీ కూడా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అంటే నిన్న సచివాలయంలోని దీనికి సంబంధించి చెప్పారనమాట. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ ద్వారా క్వింటాకు 2,400 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశామని, కేంద్రాలకు వస్తున్న పూర్తి పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అన్నదాతలు ఆందోళన చెందవద్దు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారనమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 1,200 కోట్లు రైతుల ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరిగింది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.